సో ఇప్పుడు ఈ శ్రీమంతుడి తర్వాత మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ కొంచెం అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా. డబ్బులు వదిలేయండి, డబ్బులు వచ్చేసినాయి, అవన్నీ మీరు అన్నట్టు పదాలు కూడా కొత్త ఎత్తుకోవాలంటున్నారు కదా. బట్ ఈ విలేజ్ అడాప్షన్ అనేది ఒక మూమెంట్ లాగా వస్తుంది అనేది హౌ డు యూ ఫీల్ దట్? అది అదే చేసేటప్పుడు అండర్ ప్రొడక్షన్ అప్పుడు ఒక పవర్ఫుల్ పాయింట్ అని తెలుసండి. నేను డీల్ చేసేది చాలా పవర్ఫుల్ పాయింట్, బట్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మేము అనుకోలే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు బీ మోర్ సోషలీ రెస్పాన్సిబుల్ ఆఫ్టర్ ఫిల్మ్ లైక్ దిస్, విచ్ ఐ ఆల్సో ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక 7 months మనం ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అయినప్పుడు మనం కూడా డెఫినెట్గా మారుతాం ఎక్కడో. అండ్ బట్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కూడా దే వాంట్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనే మాటలు వింటున్నప్పుడు ఇది ఇక పీక్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే సినిమాలో ఆ క్యారెక్టర్గా ఉండటం వేరు, మహేష్ బాబుగా దాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? అదే డెఫినెట్గా మెసేజ్ ఇవ్వటం, బికాజ్ సినిమా అది కోయిన్సిడెన్స్, ప్యూర్ కోయిన్సిడెన్స్ చెప్పలేం. కానీ ఒక 2-3 months మాది షెడ్యూల్ అయినాక జయదేవ్ గారు వచ్చి మా బ్రదర్లో తెలుసు వచ్చి ఇలా బురిపాలెం అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. అనగానే నాకు వినగానే చాలా బాగా అనిపించింది ఐడియా అని నేను చెప్పి, ఇప్పుడు నేను చేసే కథ కూడా అలాంటి పాయింట్ అంటే ఆయన షాక్ అయ్యాడు. బట్ చేస్తే ఇమీడియట్గా చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ఒక మంచి పని చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి గిమ్మిక్ అని సినిమా రిలీజ్ అయిపోయినాక చేద్దామని నేను చెప్పాను. సో ఇన్ఫాక్ట్ నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో ఇన్ అదర్ 2-3 months విల్ బి డూయింగ్ ఇట్ అని. ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు? అది అన్లిమిటెడ్ అంటే డబ్బులు అని లెక్క కాదండి. సినిమాలో లాగా ఆ గ్రామానికి ఏది కావాలి అది అంతేనండి. అది ఒక అంటే కేవలం జస్ట్ నథింగ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్ట్ టు ఇట్. సో ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ, సంథింగ్ గివింగ్ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి కదా అది డెఫినెట్లీ. అంటే నేను అపార్ట్ ఫ్రమ్ మీరు చేసే బదులు చేయటంతో పాటు ఇంకా మోటివేట్ చేయడానికి, ఇప్పుడు సినిమాలో ఆ క్యారెక్టర్తో చేయించడం వేరును, ఇప్పుడు బయట ఇప్పుడు యాజ్ ఏ మహేష్ బాబు ఓకే నేను చూస్తున్నా మీరు కూడా చేయండి అని అట్లాంటి ఓపెన్ అప్పీల్ చేయొచ్చుగా. డెఫినెట్గానే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద ప్లాన్. అదర్ 2-3 months వెన్ ఐ కమ్ ఫార్వర్డ్. సో ఎవరికి తోచిన చేస్తే మన సొసైటీ చాలా బాగుంటుంది. 10% ఇన్స్పైర్ అయినా దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. సో ఇన్ఫ్యాక్ట్ ఆల్ మై ఫ్యాన్స్ ఎవ్రీబడి విల్ బి ఇన్స్పైర్డ్. దట్స్ వాట్ ఐ థింక్. అండ్ సో డెఫినెట్లీ విల్ టేక్ దిస్ మూమెంట్.